దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ జెనియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, UPF హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతాననేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. హృదయ పరీక్ష. ఇది 29వ ప్రసంగం, 29th సర్మన్ ఆన్ హృదయ పరీక్ష. ఈరోజు హృదయ పరీక్ష అనే శీర్షికలో మరి నీ హృదయంలో భయము నీకుందా అని నువ్వు పరీక్ష చేసుకోవాలి. భయము అది దేవుని యొద్ద నుండి వచ్చేది కాదు, అది సాతాను నీ హృదయంలో భయాన్ని పెడుతుంది. దేవుని ద్వారా నీకు విశ్వాసం కలుగుతుంది, వినుట ద్వారా విశ్వాసం. దేవుని వాక్యం వింటున్నావు, నీ హృదయంలో నుండి భయము వెడలిపోవాలి. నీ హృదయము దేవుని వాక్యంతో నింపబడినప్పుడు భయానికి ప్రతిగా విశ్వాసం నీకు కలుగుతుంది. కాబట్టి ఈరోజు మనం పరీక్ష చేసుకుందాం, మనకు ఎలాంటి భయం ఉంది, ఆ భయానికి కావాల్సిన నివారణ పరిశుద్ధ వాక్యం నుండి కూడా మనం నేర్చుకోవాలి. మనుషులందరికీ భయం ఉంటుందండి, భయం లేని వారు ఎవరు లేరు. కానీ కొందరు మరి విశ్వాసులకు దేవుడు ఇచ్చిన మరి గొప్ప ఆయుధాలు వాక్యంలో ద్వారా యుద్ధోపకరణాలు, భయాన్ని జయించడానికి, సాతాను జయించడానికి, మరి విజయం పొందుకోవడానికి మార్గాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. భయం అందరికి వస్తుంది, కానీ విశ్వాసులు భయాన్ని జయించడానికి ఉన్న మార్గము కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరణ భయం ఉంటుంది కొందరికి. ఈరోజు సందేశం పేరేంటి? భయం. భయం, మరణ భయం. ఎప్పుడు చచ్చిపోతానా అని భయం ఉంటుంది. ఈ రోగం వచ్చింది నన్ను ముంచేస్తుందా, నా ప్రాణం వెడలిపోతుందా అనే భయం ఉంటుంది. నేను సంపాదించిందంతా ఎవరి వశం అవుతుందని ఒక భయం ఉంటుంది. ఈ ప్రాణ భయం కూడా దేవుని బిడ్డలకు అవసరం లేదు. ఎందుకంటే మరణ భయాన్ని ప్రభు శిలువలో మరి జయించినాడు. మరణపు ముళ్ళుని ఏం చేసినాడు? విరిచివేసినాడు. ఇక జీవితకాలం అంతా మనం మరణ భయంతో జీవించే అవసరం లేదు. యేసు క్రీస్తునందు విశ్వాసం ద్వారా మనకు జీవము, సమృద్ధి అయిన జీవము ప్రభువులో దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. మరణ భయం నుండి విడుదల అది శిలువ ద్వారా నీకు అనుగ్రహింపబడిన గొప్ప ఆశీర్వాదం అని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు మరణించిన, మన కుటుంబంలో మనం ప్రియులు, మనం ప్రేమించిన వారు మరణించిన, నువ్వు భయపడే అవసరం లేదు, చింతించే అవసరం లేదు. ఎందుకంటే ఇది అశాశ్వతమైన మరి జీవితం అని, శాశ్వతమైన కాలము నీకు ప్రభువుతో ఉన్నదని, నిత్య జీవానికి నేను నడిపించడానికి యేసు ప్రభు శిలువ మరణము పొందినాడని, మరణము నీకు ఒక మెట్టని, నువ్వు పరలోకానికి వెళ్ళే మార్గం అని. అందుకే యేసు ప్రభు అంటున్నాడు యోహాను 14:6 ఏమంటున్నాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నేను ఒక మార్గమైపోతాను తండ్రిని చేరుకోవడానికి, పరలోక రాజ్యము మరి స్వతంత్రించుకోవడానికి, నిత్య రాజ్యానికి వారసుడవడానికి యేసుక్రీస్తు మరి మార్గము శిలువ మరణం ద్వారా మనకు లభించిందని. నీకు మరణ భయం అవసరం లేదు. చాలా మంది పాప భయం ఉంటుంది. పాపం చేసినాను, పట్టుబడతానా, పాపం చేసినాను, ఈ పాపం ద్వారా నాకు శాపం వస్తుందని. యేసుక్రీస్తు శిలువలో నీ కొరకు తన ప్రాణం పెట్టినాడు. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపమైన హృదయంతో ప్రభువును వేడుకుంటావో నీ పాపములన్నిటి నుండి నువ్వు విడుదల పొందుతావు. దేవునికి స్తోత్రం. మరి పాపములన్నింటినీ కూడా యేసు రక్తం ద్వారా నువ్వు కడుక్కోగలవు. అంటే నీకు శుద్ధి కలుగుతుంది ప్రభు ద్వారా. పాపము వలన కూడా నీకు భయము అవసరం లేదు. కొందరికి రోగ భయం ఉంటుంది. నేను అంటున్నాను కదా, రోగం వస్తే చాలా భయపడిపోతారనమాట. అంతే, ఇక చచ్చిపోతాం అంటారు. కొందరు రోగం అని డాక్టర్ చెప్పగానే ఇక మంచం మీద లేవరు, అయిపోయింది, ఇక మంచం మీద కథలు అయిపోయి నేను చచ్చిపోతాను. అట్టి భయం విశ్వాసులకు అవసరం లేదు. ప్రతి విధమైన రోగాన్ని, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి యేసు శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ రోగ నివారణ సిలువలో జరిగిందని నువ్వు మర్చిపోకూడదు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, ఆయన కార్చిన రక్తం ద్వారా నీకు విడుదల. కాబట్టి రోగం ఉన్న భయపడే అవసరం లేదు. రోగానికి నివారణ ఉన్నది సిలువలో. అలాగే కీడు వస్తున్న భయం ఉంటుంది చాలా మంది.
దేవుని ఉపదేశాన్ని గైకొని ఆయన మాటకు లోబడితే కీడు వస్తున్న భయం నీకు ఉండదు. దేవునికి స్తోత్రం. నువ్వే దుర్వార్తకు జడియవు అంటే నీకు అంత ధైర్యము ప్రభువులో ఉంటుందని వాక్యం మనకు నేర్పిస్తుంది. శత్రువుల గురించి కొందరు భయపడుతూ ఉంటారు. వాడేం చేస్తాడు, వీడేం చేస్తాడు. ఇంటి ముందు ఒక నిమ్మకాయ చూస్తే ఇక అయిపోయింది, గుండె దడ ఎక్కిపోతుంది, బీపీ ఎక్కువైపోతుంది. మరి మా ఇంటికి వాళ్ళు మంత్రాలు చేసినారని భయపడతారు. పోతున్న మార్గంలో పిల్లి అడ్డొస్తే అయిపోయింది, ఈరోజు ఏదో అపశకునం అంటారు. విశ్వాసులు దేనికి కూడా భయపడే అవసరమో లేదు. మనం పిల్లికి ఎలుకకు భయపడే అవసరం లేదు. 91వ కీర్తన 13వ వచనం, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అంటే ఈ సింహము, భుజంగము, కొదమ సింహము, నాగుపాము అంటే ఇలాంటి సమస్యలని నువ్వు అనుకోవాలి. ఇప్పుడు నీకు డాక్టర్ ఏదైనా రోగం డిక్లేర్ చేస్తే అదొక కొదమ సింహం లాగా నిన్ను భయపెట్టేస్తుంది. యేసు నామంలో నువ్వు దాన్ని ఏం చేయగలవు, నీ పాదముల క్రిందకి తీసుకొని రాగలవు. దాన్ని అణిచివేసే శక్తి అని నువ్వు అనుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే సమస్తము ఆయన మన పాదముల క్రింద ఉంచగలడని మనము నమ్మాలి. కొందరు తెగుళ్ళు వస్తే భయపడతారు. ఎక్కడో వచ్చింది స్వైన్ ఫ్లూ అంటే ఇక్కడే వణకడం మొదలు పెడతారు. వాగ్దానం గుర్తు చేసుకోవాలి, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. హల్లెలూయా. యేసు రక్తాన్ని నీవు, యేసు రక్తంలో ఉన్న శక్తిని నువ్వు అనుభవించాలి ప్రతిదినం కూడా. నీ ఇంటి చుట్టూ యేసు రక్తం యొక్క కంచె ఉందనే విశ్వాసం నీకు ఉండాలి. యేసు రక్తంతో నీవు, నీ కుటుంబం కప్పబడినావు అనే విశ్వాసం నీకు ఉండాలి. ఏ కీడు నీకు తగలదు, ఏ అపాయము నీకు సంభవించదు. దేవుని సెలవు లేకుండా ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదనే విశ్వాసం నీకు ఉండాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను ఏ అపాయము నాకు భయపడను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చాలా మంది భయపడతారు పిల్లలు చచ్చిపోతారని. చూడండి, ఈరోజు నువ్వు దేనికి భయపడుతున్నావు, ఆ భయాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. యేసు ప్రభు సిలువలో నీకు గొప్ప విజయాన్ని సాధించి ఇచ్చినాడు కదా. సిలువ శక్తితో నువ్వు నింపబడాలి, ధైర్యాన్ని తెచ్చుకోవాలి. దావీదు భక్తుడు 50వ కీర్తన 3-4 వచనంలో ఏమంటున్నాడు, నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఒకసారి ఆ మాట చదువుదాం. 56వ కీర్తన, Psalms 56:3-4. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. హల్లెలూయా. నేను భయపడను. ఐ ఫియర్ నో ఈవిల్ బికాజ్ వెన్ ఐఎమ్ అఫ్రేడ్ యెట్ ఐ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుణ్ణి ఆశ్రయిస్తా, నా భయాలన్నీ దేవునికి చెప్తాను. 34వ కీర్తనలో ఒక మాట చూడండి, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, 4వ వచనం 34:4, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాను. హల్లెలూయా. ఈరోజు సందేశం పేరేంటి? భయం. హృదయం పరీక్షలో భయము నీ హృదయంలో ఉందా? ఏ భయం నిన్ను పీడిస్తుంది? ఈరోజు దేవుని వాక్యం విడుదలవుతోడనే ఆ భయము నీ హృదయం నుండి వెడలగొట్టాలని, మరి అది వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. భయం అనేది పాపమా? పాపమా? పాపాలన్నిటిలో కంటే బహు పెద్ద పాపం, గొప్ప పాపం ఏంటంటే భయం అని డాక్టర్ బిల్లీ గ్రహాం గారు అంటున్నారు, ద గ్రేటెస్ట్ సిన్ ఈజ్ ఫియర్. చూడండి, మనం అనుకుంటాం ఏదేదో పాపాలని, వాడు అన్నిటికంటే పెద్ద పాపం అంట భయం. నువ్వు భయపడినప్పుడు దేవుని శక్తిని నువ్వు కించపరుస్తున్నావు. నువ్వు భయపడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని సరిగా నమ్మడం లేదని అర్థం. పూర్ణ విశ్వాసంతో దేవుని నీవు మరి హృదయంలోకి స్వీకరించలేదని అది రుజువు చేస్తుంది. కాబట్టి భయము తొలగించుకోవాలి. 365 సార్లు ఉందంట, కొందరంటారు 366 సార్లు ఉంది. భయపడవద్దని దేవుడు తన ప్రజలకు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గుడిలో కూడా ఇక్కడ బోర్డు పెట్టినాం మీద, ఫియర్ నాట్. భయపడకు, నువ్వు భయపడే అవసరము లేదు. చాలామంది కుటుంబంలో భయపడుతూ ఉంటారు, ప్రార్థన చేయరు. నువ్వు ప్రార్థన చేసి భయాన్ని పారద్రోలాలి. ఈ భయము నువ్వు తొలగించుకోవాలి. కొందరు భయపడతారు. కొందరు స్త్రీలు చాలామంది నా దగ్గరకు వచ్చి అడుగుతారు, అమ్మ మాకు ప్రార్థన చేయండి, నా భర్త నన్ను వదిలిపెడతాడని నాకు భయం ఉందని. ఆ భయపడే అవసరం లేదు. విడిపోతుంది కుటుంబం అనే భయం అవసరం లేదు. దేవుడు మరి దీవిస్తే తప్పకుండా నీ కుటుంబం ఎప్పుడు కూడా క్షేమంగా ఉంటుంది. నువ్వు భయపడే అవసరము లేదు.
చాలా మంది అప్పుల బాధలకు భయపడుతూ ఉంటారు. మనం వార్తాపత్రికలో చూసినప్పుడు ఎంతో మంది రుణ బాధలకు భయపడి ఏం చేస్తారు, ఆత్మహత్య చేసుకుంటారు. అంటే దినదిన జీవితంలో మరి సవాళ్లను ఎదుర్కోవడానికి ఉన్న శక్తి వారికి సరిపోవడం లేదు. దట్స్ వై దే ఆర్ వరీడ్. మరి వారు భయపడుతున్నారు, వారి జీవితంలో ఓడిపోతారనే భయం. కొందరు బంధువులకు భయపడుతూ ఉంటారు, బంధువులు మరి వారిని దూరం చేస్తారనే భయం. బంధువులు ఈర్ష్య కలిగి, నేనంటున్నాను చాలా మంది శత్రువులు ఎక్కడో ఉండరు, కుటుంబంలోనే ఉంటారు శత్రువులు. బంధువుల్లోనే మనకు ఈర్ష్య స్వభావం గల వారిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ దేవునికి సమస్తము సాధ్యం. నీ శత్రువులందరినీ కూడా మిత్రులుగా మార్చే శక్తి దేవునికి ఉన్నది. దేవునికి స్తోత్రం. నీ శత్రువుల ఎదుట ఆయన భోజన బళ్ళను సిద్ధపరుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కనుక ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీవేమీ భయపడే అవసరం లేదు. కొందరు నిప్పుకు భయపడతారు, నిప్పు చూస్తే భయం, నీళ్లు చూస్తే భయం, కొందరు సొంత నీడ చూస్తే కూడా భయపడుతూ ఉంటారు. ఇట్టి భయాలన్నీ కూడా నీవు దేవుని సన్నిధిలో తొలగించుకోవాలి. దేవుని వాగ్దానాలను నీ యొక్క మదిలోకి తీసుకొని రావాలి. ఒంటరితనం భయపడతారు కొందరు, ది ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్. మన వాక్యంలో ఏమున్నది, ఒకసారి 4వ కీర్తన చూడండి. నువ్వు ఒంటరిగా ఉన్నా నువ్వు భయపడే అవసరము లేదు. కీర్తనలు 4:8 వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నేను నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప. నాకెవ్వరు లేరని కొందరు భయపడతారు. నిన్ను విడువను, నిన్ను నేను విడబాయను. ఎవరో ఏదో కీడు చేస్తారనే భయం ఉంటాడు. నీ దేవుడు నీ పక్షముంటే నీకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షముంటే నీకు కీడు చేసేవారు ఎవరు ఉండలేరని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ అంత్య దినాల్లో భయము చాలా ప్రబలిపోతుందని, మనుషులు వారి ధైర్యాన్ని పోగొట్టుకుంటారని, గుండె చెదిరిపోతుందని వాక్యంలో ముందే ప్రభు చెప్పినాడు. లూకాసు వార్త 21:26, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొని మీ విడుదల సమీపించున్నదని. చూడండి, కొన్ని వార్తలు విన్నప్పుడు మానవ స్వభావం కదా, భయం కలుగుతుంది. 2012 యుగాంతం అన్నారు, ఆ భూమి మరి నాశనం అయిపోతుంది, అంతా మరి చీకటిమయమైపోతుంది. మొన్న కూడా నేను టీవీలో చూసినాను, సూర్యుడు చీకటి కమ్ముతాడని. భూకంపాలు, ప్రళయాలు, సునామీలు, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. యుద్ధములు, వీటి గురించి విన్నప్పుడు విశ్వాసి భయపడే అవసరం లేదు. ఇవన్నీ జరుగుతుందని ప్రభు ముందే మనకు వాక్యం ద్వారా సిద్ధపరిచినాడు. కాబట్టి వీటికి దేనికి కూడా భయపడదు. నువ్వు యేసు ప్రభు వస్తాడని ఒక నిరీక్షణ నీకు కావాలి. నీవు దేవుని వాక్య ప్రకారం నీ జీవితం ఉంటే తప్పకుండా ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావని నిరీక్షణ నీకున్నది. దేవుని స్తోత్రం. మరి భయము సంభవించినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, దానికి పరిష్కారం ఏంటి? వెన్ యూఆర్ అఫ్రేడ్ వాట్ యూ షుడ్ డూ. నువ్వు భయము సంభవించినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. మరి నీకు ప్రార్థన చేయడానికి కొన్నిసార్లు ఎంత పిరికితనంతో నిండిపోతారంటే, ఎంత భయం అంటే ప్రార్థన నోటికి రాదు. అటువంటి సమయంలో ఏం చేయాలి? ఎందుకంటే ఈ భయం అనేది భయంకరమైన మరి కార్యం. ఇది నేను కృంగదీస్తుంది. ఇట్ లీడ్ టు యాంగ్జైటీ ఇంటూ డిప్రెషన్. కృంగిపోతాం అనమాట భయంతో, ధైర్యం చెడిపోతుంది కదా. అప్పుడు దావీదు జీవితంలో అలా సంభవించిందని మనం ఒకసారి ధ్యానించినాం. దావీదు శక్తి లేనంత బిగ్గరగా ఏం చేసినాడ, ఏడ్చినాడు. అయినా యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. కనుక నువ్వు ప్రార్థన చేయాలి, నీ భయాలు దేవునికి తెలియజేయాలి. ఒకవేళ నీకు మాట్లాడడానికి కూడా శక్తి లేదు, అంతగా ధైర్యం చెడు ఉంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక వాగ్దానం ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, పరిశుద్ధాత్ముడు తానే నీ పక్షమున విజ్ఞాపన చేస్తాడు, ఉచ్చరింప శక్యము గాని మూల్గులతో ఆత్మ తానే నీ పక్షమున విజ్ఞాపనం చేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8:26, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఏలాగో ప్రార్థన చేయవలను మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే కొద్దిగా దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటే కూడా, మరి నువ్వు పండుకున్న సమయంలో, నువ్వు బాధలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు సహాయకుడుగా ఉంటాడు. నీ మనవులన్నీ దేవునికి తెలియజేస్తాడని ఉచ్చరింప శక్యంగా. కొన్నిసార్లు మూలుగుతూ ఉంటావు భయంతో,
ఆ మూల్యలే ప్రార్థనగా మారిపోతుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు నీకు ధైర్యం చెడినప్పుడు ఇతర విశ్వాసుల సహాయం తీసుకొని ప్రార్థన చేయడంలో చాలా గొప్ప దీవెన ఉంటుంది. వాక్యంలో మత్తయి 18:18 ఉంది, ఇద్దరు ఏకీభవించి నా పేరిట ఏది అడిగినా నేను దాన్ని అనుగ్రహిస్తాను. ఇద్దరు ముగ్గురు నా పేరిట ఎక్కడ కూడుకుంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చినాడు. కనుక తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థన చేయడంలో నీ భయము వదిలిపోతుందని నువ్వు నేర్చుకోవాలి. తర్వాత నీకు భయం వచ్చినప్పుడు వెంటనే వాగ్దానాలు నీ నోటి నుండి ఉచ్చరించాలి. అతనుగా దేవుని వాగ్దానాలు స్మరణకు తెచ్చుకొని స్పీక్ ద వర్డ్, దేవుని వాక్యం నీ నోటి నుండి రావాలి. ఆ వాక్యము జీవము గలది, ఎందుకంటే దేవుడే వాక్యం కదా. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో కృపాసత్య సంపూర్ణతో నివసించిందని వాక్యం చూస్తున్నాం. కాబట్టి వాక్యం పలుకుట ద్వారా, వాక్యం ఉచ్చరించడం ద్వారా భయము పారిపోతుంది. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేది, చీకటి తొలగిపోయింది. అలాగే వెలుగుమయమైన వాగ్దానాలను నోటి ద్వారా ఉచ్చరించాలి, జయం పొందుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్ముడు సహాయకుడుగా నీకుంటాడు, ఎప్పుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు, కాపు కాస్తూ ఉంటాడు అన్నమాట. భయం పడినప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడో ఒక్కసారి వినాలి. నీకు భయపడినప్పుడు వెంటనే ఆత్మదేవుడు నీ చెవిలో మెల్లగా గుసగుసలాడతాడు, బిడ్డ నీవు భయపడ, నువ్వు నా సన్నిధిలో ప్రార్థన చేయి, వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో, వాగ్దానాలను ఉచ్చరించు. ఇవన్నీ పలికేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. నువ్వు భయపడుతున్నప్పుడు యు లిసన్ టు ద విస్పరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇట్ విల్ గైడ్ యూ పర్ఫెక్ట్లీ. మరి ఇంకా భయము నీకు సంభవించినప్పుడు నీవు దేవుని యందు గొప్ప నమ్మకం కలిగి ఉండాలి. యేసు నామము అన్ని నామముల కంటే పైన, ఈ నామంలో నువ్వు అడిగిందంతా దేవుడిస్తాడు. బంధించే అధికారం నీకు ఇచ్చినాడు. విశ్వాసిగా భయాన్ని నేను బంధిస్తున్నాను అన్నప్పుడు వెంటనే భయము నుండి విడుదల నీకు కలుగుతుంది, మర్చిపోకూడదు. మరి ద్వితీయోపదేశకాండం 28:67 చూస్తే ఈ భయం ఒక శాపం అని పాత నిబంధనలు మనము చూస్తున్నాం. దేవుని మాట అశ్రద్ధగా చేయవాడు, దేవుని మాట విననొల్లని వానికి ద్వితీయోపదేశకాండం 28:15 నుండి 68 వచనాలు శాపవచనాలు ఉన్నాయి. దీంట్లో భయం ఒక శాపం అని మనకు తెలుస్తుంది. ద్వితీయోపదేశకాండము 28:67 ఇవన్నీ శాపాలు అనమాట. ఇట్స్ ఇన్ ద కర్సెస్ లిస్ట్. ద్వితీయోపదేశకాండం 28:67 నీవు రేయింబగళ్ళు భయపడదు. దేవునిలో నువ్వు లేకుంటే, దేవుని మాటలు నీ హృదయంలో లేకుంటే, నీకు దేవునిలో విశ్వాసం లేకుంటే నువ్వు రాత్రి బగళ్ళు దేంతో బాధపడతావు? భయం. ఉదయం భయపడతావు, మధ్యాహ్నం భయపడతావు, రాత్రివేళ పడుకున్నప్పుడు భయపడతావు. నీ జీవితం అంతా భయంతో నిండిపోతుంది. రేయింబగళ్ళు నువ్వు భయపడతావు. నీ ప్రాణము నీకు దక్కునని నమ్మకము నీకేమీ ఉండదు. నీ హృదయంలో పుట్టు భయము చేతను, నీ కన్ను చూచు వాటి చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలం అగునా నీవు, సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయం అగునా నీవు అనుకుందు. సాయంకాలం అనుకుంటావంట, అయ్యో ఈ భయం నన్ను వదిలిపోవడం లేదు, ఎప్పుడు ఉదయం అవుతుందని. ఉదయం అనుకుంటావంట, ఎప్పుడు సాయంకాలం అవుతుందని. అంటే నువ్వు రేయింబగళ్ళు భయపడతావని, దేవునికి దూరంగా ఉంటే ఇట్టి భయము నిన్ను పీడిస్తుందని మరి వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నాం. నువ్వు దేవుని భయం ఉంటే దేనికి భయపడే అవసరం లేదు. దేవుని భయము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యాన్ని పుట్టిస్తుందంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీకు భయపడే అవసరం లేదు. జస్ట్ ఫియర్ గాడ్ అండ్ యూ హ్యావ్ నథింగ్ టు ఫియర్ ఇన్ దిస్ వరల్డ్. సామెతల గ్రంథం 19:23 చూడండి. ప్రావర్బ్స్ 19:23 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం అనేది మరి అది నీకు జీవ సాధనం అని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, దేవుని సన్నిధిలో నువ్వు గడపడము నీకు జీవాన్ని ఇస్తుందని, నువ్వు తృప్తి కలిగి ఈ లోకంలో బ్రతకగలవని, నీకే అపాయము రాదని మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. తర్వాత ఈ భయపడినప్పుడు, ఈ భయానికి అన్నదమ్ములు అక్కచెల్లెలు చాలామంది ఉన్నారు. ఒకటేంటంటే అనుమానం, ఒకటి అవిశ్వాసం. ఇవన్నీ మరి అక్కచెల్లెలుగా ఉంటుందన్నమాట.
అనుమానం. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మకుంటే నీకు అనుమానం. అనుమానంతో దేవుని శక్తిని నీవు అనుమానిస్తున్నావు, సందేహిస్తున్నావు. వెంటనే నీకు భయం వచ్చేస్తుంది. ఆ భయం ద్వారా నీకు మరి ఆందోళన వచ్చేస్తుంది. ఆ ఆందోళన ద్వారా నీకు డిప్రెషన్ వచ్చేస్తుంది. ఆ డిప్రెషన్ ద్వారా నువ్వు కృంగిపోతున్నావు, ఏ పని చేయకుండా అయిపోతున్నావు. అంటే చూడండి, సాతానుడు నిన్ను ఏ విధంగా లొంగ తీసుకుంటున్నాడు మనకు అర్థమవుతుంది. కనుక భయాన్ని జయించాలి. భయపడవద్దు అన్నాడు కదా. మరి వాక్యంలో చూసినప్పుడు దేనికి భయపడొద్దని, ప్రతి భయానికి ఒక మార్గం కూడా వాక్యంలో మనకు కనబడుతుంది. యెషయా 41:9-10 చూడండి, ఎంత మంచి మాట మనకు ఇక్కడ ఉంది. యెషయా 41:9-10 భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందు. మంచి అభయ వాక్కులు ఇవన్నీ దేవుని మాటలు కదా. ఆయన దేవుడు కనుక తన మాట సత్యం. దేవుడు సత్యవంతుడు, అబద్ధమాన నేరని దేవుడు. కాబట్టి దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా సత్యమై ఉన్నది. నమ్మాలంతే. భయపడొద్దన్నాడు, నువ్వు భయపడొద్దు. దిగులు పడొద్దన్నాడు, దిగులు పడొద్దు. నీతి అనే దక్షిణ హస్తంతో ఆదుకుంటానన్నాడు, ఆదుకుంటాడు. నేను నడిపిస్తానంటే నడిపిస్తాడు. మరి నీకు సహాయం చేస్తానంటే తప్పకుండా సహాయం చేస్తాడనే విశ్వాసం. తర్వాత నువ్వు శత్రువుల గురించి కూడా బాధపడే అవసరం లేదు. నీ మీద కోపపడు వారిని గురించి కూడా నువ్వు భయపడే అవసరం లేదని 11-12 చూడండి. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించు వారు మాయమై నశించిపోదు. నీతో కలహించు వారిని నువ్వు వెతుకుతూ గాని వారిని కనుగొనలేకపోదు. నీతో యుద్ధము చేయువారు మాయమై పోవచ్చు అభావులవు. అంటే ఎంత శక్తి చూడండి, దేవుని తోడుంటే నీ ముందు ఇది కూడా నిలువదని నీవు నేర్చుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. కనుక విశ్వాసి ఎప్పుడు కూడా భయాన్ని అణగొట్టాలి, చెదరగొట్టాలి. భయాన్ని గెంటివేయాలి నీ హృదయం అండి. హృదయ పరీక్ష అనే శీర్షికలో ఈరోజు నువ్వు ఏ భయంతో ఇక్కడికి వచ్చినావో, మరి టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలకు కూడా మరి దైవ సేవకురాలుగా విజ్ఞాపన చేస్తున్నాను. భయాన్ని తొలగించుకోవాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ప్రభు ఈరోజు అంతా నాతో మాట్లాడినాడు, బిడ్డ నా సన్నిధిలో కూర్చో. విస్తారంగా పనులు పెట్టుకుంటున్నావు, విస్తారమైన పనులు పెట్టుకుని నా సన్నిధిని వదిలిపెడితే ఏం ప్రయోజనం? మొదట నా నీతి, నా రాజ్యాన్ని నీవు వెనుకు, ఇవన్నీ నీకు నేను అనుగ్రహిస్తానని మాటి మాటికి పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అంటే ఆయన సన్నిధిలో మనకు దొరకందంటూ ఏదీ లేదు. పర్వతములు కూడా ఆయన సన్నిధిలో మైనం వలె కరిగిపోతుంది. అందుకే అంటున్నాడు, విశ్వాసంతో నువ్వు ఒక పర్వతాన్ని చూసి ఆజ్ఞాపించిన అది ఎత్తవేయబడి అది ఎత్తబడి సముద్రంలో పడవేయబడాలంటే కూడా జరిగిపోతుంది అని ప్రభు మరి శిష్యులకు జనసమూహానికి బోధించినట్టు మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మార్కు 11 ఒకసారి తీయండి, నేను ముగిస్తాను. మార్క్స్ వార్త 11. ఇక్కడ పర్వతము లాంటి సమస్యలు నీ మార్గంలో ఉన్న విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా నువ్వు వాటిని తొలగించుకోగలవని మనకు అర్థమవుతుంది. మార్కు 11:22 నుండి చదువుతున్నాను. అందుకు యేసు వారితో ఇట్లా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. యు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. మరి ఎవడైనా ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మినట్లా వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. మరి నీవు ప్రార్థన చేయనప్పుడు నీ భయాలన్నీ దేవుని దగ్గర పెట్టాలి. ఏమేమి భయాలు ఉన్నాయో ఒక పేపర్లో రాసుకొని ఆ భయాలన్నిటి మీద చేతులు పెట్టి యేసునామంలో వాటన్నిటిని బంధించి నీ హృదయంలో దేవుని వాగ్దానాలు నింపుకొని దేవుని ప్రసన్నతతో నువ్వు నింపబడి పాటలు పాడి దేవుని మహిమపరిచి సాతాను ఓడించి గొప్ప ధైర్యము, శక్తి, పరిశుద్ధాత్మ బలము దేవుని సన్నిధి నుండి మనం ఒక్కొక్కరము పొందుకోవాలి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణకర్త ఉన్నాడు, నేనెవరికి భయపడదును అని కీర్తనకారుడు 27వ కీర్తన
మొదటి వచనంలో చూస్తున్నాం. ఆయన నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను భయపడా. ఎంతమంది భక్తులకు సెలవిచ్చినావు ప్రభువా. అబ్రహామా, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. మోషే, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఇస్సాకు, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని సెలవిచ్చినావు. నువ్వు మాకు తోడుంటే మాకు దిగులు లేదు ప్రభువా. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నానని సెలవిచ్చిన దేవుడు. ఎన్నెన్ని ప్రశస్తమైన వాగ్దానాలు మా కొరకు మరి సిద్ధపరిచిన పరిశుద్ధ గ్రంథములు. భయాన్ని బంధిస్తున్నాము నీ గొప్ప నామములు. గొప్ప ధైర్యవంతులుగా చేయండి. విశ్వాస వీరులుగా మమ్మను తీర్చిదిద్దుమని మేము ప్రార్థిస్తున్నాం. సమస్తము మా పాదముల క్రింద పెట్టిన దేవుడు నైనా ప్రభువా, నీ శక్తితో మాకు నీ యొక్క పరిశుద్ధాత్మ బలాన్ని దేవుడు వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. మాకు మరణ భయం అవసరం లేదు, ఎందుకంటే సెలవులో మా కొరకు మరణించి మరణపు ముళ్ళు నేను విరిచివేసినావు. మా రోగ భయం అవసరం లేదు, ఎందుకంటే మా కొరకు నీవు ఆరోగ్యం ఇవ్వడానికి, స్వస్థత ఇవ్వడానికి నైనా నువ్వు సెలవునెక్కినావు. ప్రతి విధమైన వ్యాధిని బాగు చేసే శక్తి నీ రక్తంలో ఉందని మాకు విశ్వాసము దయచేయండి. ప్రతి శాపాన్ని కూడా బంధించే అధికారం మాకు ఇచ్చినావు. ఆయన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నింటికి మేము వారసులమని సెలవిచ్చినాం. నీ సెలవులో ఇంత మహిమైశ్వర్యము ఇమిడి ఉందని, నీ సెలవు ద్వారానే మాకు ఈ దీవెనలన్నీ ప్రవహిస్తుందనే విశ్వాసం మాకు దయచేయండి. రేపేమి సంభవిస్తుందో అనే భయం కూడా తొలగించండి. ఏనాటి కీడు ఆనాటికి చాలని నువ్వు సెలవిచ్చినావు. ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధల భయాన్ని కూడా బంధిస్తున్నాను గొప్ప దేవ. నాయనా నీకు స్తోత్రం. శత్రు భయం తొలగించండి నాయనా, నీకు స్తోత్రం. ప్రతి విధమైన భయాన్ని బంధించి నాయనా మరి గొప్ప విశ్వాసం అనే బిడ్డలకు దయచేయండి. విశ్వాసులు అనే పేరుతో పిలువబడడం మాత్రం కాదు, కానీ ప్రతి భయాన్ని తొలగించుకొని హృదయము నిండుగా విశ్వాసము ప్రతి హృదయంలో మీరు దయచేయండి. దేవుని అందు విశ్వాసం ఉంచుడని నువ్వెంత ఖచ్చితంగా చెప్పినావు ప్రభువా. పర్వతం లాంటి సమస్యలన్నీ కూడా మా దారి నుండి మరి తొలగిపోతుందని నేను సెలవిచ్చినావు. అట్టి గొప్ప విశ్వాసం మాకు దయచేయమని, మమ్మల్ని ఆత్మతో నింపుమని, గొప్ప ధైర్యము ఆత్మ ద్వారా మాకు దయచేయమని, విన్న వాక్యము ప్రభువా సాతానుడు అపహరింపకుండా నీరు కట్టి దాన్ని ఫలింపజేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ జెనియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతాననేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ
యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా